జనవరి 22న జరగనున్న రామాలయ సంప్రోక్షణకు సంబంధించి కరపత్రాలు మరియు అక్షింతలకు శ్రీకాళహస్తిలోని సన్నిధి వీధి రామాలయంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్, శ్రీకాళహస్తి దేవస్థాన పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు, కాపు సంఘం నాయకులు పార్థసారథి పాల్గొని శ్రీరామ భక్తులతో కలిసి అయోధ్య రాముని అక్షింతలతో శోభాయాత్ర నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ శ్రీరాముల వారి అక్షింతలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కాపు నాయకుడు పార్థసారథి మాట్లాడుతూ అయోధ్యలో 22వ తేదీ జరుగు ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను దేశం మొత్తం అత్యంత వైభవంగా పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తి దేవస్థాన పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ అయోధ్యలో ఈ నెల 22వ తేదీ జరిగే ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం నందు ఉన్న తల్లి సీతాదేవి సమేత శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణ స్వామి విగ్రహాలకు అత్యంత వైభవంగా ముస్తాబు చేసి పట్టణంలో పురవీధులలో అత్యంత వైభవంగా ఊరేగింపు నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొనవలసిందిగా రామ భక్తులను కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ 500 ఏళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తయి ఈ నెల 22వ తేదీన రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ అత్యంత వైభవంగా నిర్వహింపబడుతుందని, ఈ రామ మందిరం నిర్మించడానికి ప్రధానమంత్రి మోదీ చేసిన కృషి ఎనలేనిదని దేశంలోని భక్తుల తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 22వ తేదీన అయోధ్యలో జరిగే ఈ కార్యక్రమం రోజున దేశంలోని ప్రజలందరూ దీపావళి పండుగ నిర్వహించుకోవాలని ప్రజలను కోరారు. ఆనంద్ గారు శ్రీరాముని అక్షింతలు తీసుకుని మొత్తం పట్టణం మొత్తం కూడా అందరికి కూడా ప్రసాదంగా చేర్చడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా 22 ఈ నెల 22వ తేదీ 5 దీపాలు ఇంట్లో వెలిగించి ఆ అక్షింతలను దేవుడి దగ్గర పెట్టి అందరూ కూడా పూజించాలని, ఆ విగ్రహాలన్నిటికి కూడా దేవస్థానం తరపున అత్యంత వైభవంగా పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి చెప్తున్నాం, శ్రీకాళహస్తిలోని అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు శ్రీకాళహస్తి పట్టణ ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలు, కళాకారులు అందరూ కూడా భజన బృందాలు అన్ని కూడా వచ్చేసి శ్రీకాళహస్తిలో కూడా ఒక అత్యంత వైభవంగా ఉత్సవాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం మేమంతా దేవస్థానం తరపున చేయాలనుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా సహకరించండి. గుడి లేని పరిస్థితి, దేవాలయం లేని పరిస్థితి మనం చూసాం. కానీ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు శ్రీరామచంద్రమూర్తి యొక్క జన్మస్థలంలో ఆలయాన్ని నిర్మించాలి అన్న ఒక గొప్ప సంకల్పంతో, ఒక్క నరేంద్ర మోడీ గారి సంకల్పమే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరి సంకల్పం, 140 కోట్ల మంది హిందూ మూర్తులందరూ సంకల్పం, భారతదేశంలో హిందువులందరి సంకల్పం. మరి దేశ ప్రజలందరూ కూడా రామచంద్ర వారిని స్వాగతిస్తున్నాం.